ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఇంకొక రైస్ ఐటెం చూపిస్తానండి. మిల్లెట్స్లో ఒక రకమైన సామెలు. ఇవాళ నేను సామెల్ రైస్ గురించి చూపిస్తాను. చూసారు కదా, ఇవి సామెలు. నేను ఒక గ్లాస్ సామెలకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని నైట్ అంతా సోక్ చేసుకున్నానండి. ఆ వాటర్ అనేది మనం పడేయకుండా మళ్ళీ అదే వాటర్తో మనము రైస్ అనేది కుక్ చేసుకోవాలా. సో నేను ఇంకా మంచి వాటర్ పోసి పెట్టేసుకుంటాను 2-3 సార్లు వాష్ చేసుకొని. ఇప్పుడు ఇది నేను కుక్ చేస్తాను. చూసారు కదా, సామెలు చాలా తొందరగా ఉడుకుతుందండి. చూద్దాం, కుకింగ్ అనేది స్టార్ట్ అయింది. చూసారు కదా, రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. సామెల్ రైస్ ఇంకొక 2 మినిట్స్ ఇలా ఉడకనిద్దాము. చూసారు కదా, ఉడికేసింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, సామెలన్న ఉడికిపోయింది. చక్కగా పొడిలాడుతూ వచ్చేసింది. మంచిగా నానింది కదా. సో దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ పుష్కలంగా ఉంటాయి మనం నానబెట్టుకోవటం వల్ల. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.